ఈ వీడియోలో మనము థామస్ మున్రో గురించి తెలుసుకుందామండి. దిస్ వీడియో అంటే ఈ టాపిక్ థామస్ మున్రో గురించి తెలుగు టెక్స్ట్ బుక్ అంత క్లియర్‌గా డీటెయిల్‌గా ఇవ్వడం జరగలేదు. సో, ఇది మనం ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లోంచే కంటెంట్ తీసుకోవాలి తప్పదు. థామస్ మున్రో ఈజ్ వన్ ఆఫ్ ద 3 ఈస్ట్ ఇండియా కంపెనీ అఫీషియల్స్ హూ ఆర్ హెల్డ్ ఇన్ గ్రేట్ వెనరేషన్ త్రూ ఔట్ ఆంధ్ర. మనకి ఆంధ్ర ఇంగ్లీష్ అఫీషియల్స్‌లో ఒక ముగ్గురు కొంచెం బాగా సర్వీస్ చేశారనమాట. సో, వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. ఒకటి థామస్ మున్రో, రెండవది ఆర్థర్ కాటన్. నెక్స్ట్ వీడియో విల్ బి అబౌట్ ఆర్థర్ కాటన్. తర్వాత సిపి బ్రౌన్, చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ ఏం చేశాడంటే తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్కి బాగా సర్వీస్ చేశాడు. హూ హ్యాడ్ డన్ యోమన్ సర్వీస్. ఇతనేమో మన ధవళేశ్వరం ఆనకట్ట కట్టడంలోనూ, కృష్ణా రివర్ మీద కూడా ఒక డ్యామ్ కట్టడంలో కూడా ఈ ఆర్థర్ కాటన్ బాగా ఉపయోగపడ్డాడు. వీళ్ళు ముగ్గురు గురించి తెలుసుకుంటాం మనం వీడియో బై వీడియో. దిస్ వీడియో ఈజ్ ఎక్స్క్లూజివ్లీ అబౌట్ థామస్ మున్రో. చాలా చోట్ల అంటే రకరకాల ఏపీఎస్సీ ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్లో వీ ఫైండ్ డిఫరెంట్ క్వశ్చన్స్. అంటే గ్రూప్ 2లో రాలేదు కానీ అదర్ వేరియస్ పేపర్స్లో చాలాసార్లు థామస్ మున్రో గురించి క్వశ్చన్స్ అడగడం జరిగింది. Thomas Munro joined the service of the East India Company as a military cadet and arrived at Madras in 1780. He died as governor of Madras at Pattikonda in Kurnool district on 6 July 1827. ఈ క్వశ్చన్ అడిగాడు, హూ వాజ్ ద గవర్నర్ ఆఫ్ మెడ్రాస్ అని స్పెసిఫిక్గా థామస్ మున్రో గురించి అడగడం జరిగింది. అలాగే ఎక్కడ చనిపోయాడు, పత్తికొండలో చనిపోయాడని అడగడం జరిగింది ప్రీవియస్ ఇయర్స్ వేరియస్ అదర్ ఏపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్లో. ఈ థామస్ మున్రో కెరియర్ ఇన్ ఇండియా కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 పీరియడ్స్. టోటల్గా 4 పీరియడ్స్గా ఇతని సర్వీస్ మన ఆంధ్ర రీజియన్లో మెడ్రాస్ ప్రెసిడెన్సీ రీజియన్లో 4 పీరియడ్స్గా చేశాడు వర్క్ తను. ఫస్ట్ పీరియడ్ ఏమో 1780 to 1790 ఆర్మీలో ఉన్నాడు. 1792 నుంచి 1807 వరకు సెకండ్ పీరియడ్ అని కౌంట్ చేస్తే 1792 నుంచి 1799 వరకు బారా మహల్లో వర్క్ చేశాడు. ఈ బారా మహల్ ఎలా వచ్చిందంటే కంపెనీకి 1792లో మనం చూస్తాం నెక్స్ట్. దిస్ బారా మహల్ విచ్ వాజ్ సీడెడ్ బై టిప్పు సుల్తాన్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ. టిప్పు సుల్తాన్ ఓడిపోవడంతో 1792లో ఈ బారా మహల్ ఏరియా అనే ఈ సాలం ఆ ఏరియాని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 1799 నుంచి 1800 కనారా డిస్ట్రిక్ట్ అనే అక్కడ వర్క్ చేస్తాడు. 1800 to 1807లో మన ఈ 4 డిస్ట్రిక్ట్స్ దత్తమండలాలు ఏవైతే ఉన్నాయో సీడెడ్ డిస్ట్రిక్ట్స్, హీ వాజ్ ద ప్రిన్సిపల్ కలెక్టర్. ఇది కూడా అడగడం జరిగింది వేరియస్ అదర్ క్వశ్చన్ పేపర్స్లో. ఈ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ కంపెనీకి ఎలా వచ్చినాయి, నిజాం ఆఫ్ హైదరాబాద్ ఇచ్చేశాడు, ఎందుకంటే మన సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ ద్వారా. తర్వాత 1807లో అంటే ఇంకా డీటెయిల్గా చూస్తామండి, ఇది జస్ట్ ఇంట్రడక్షన్ అంతే. 1807లో మున్రో లెఫ్ట్ ఫర్ ఇంగ్లాండ్. తర్వాత మళ్ళీ అగైన్ 1814లో వస్తాడు, వచ్చి ఒక 4 ఇయర్స్ ఉంటాడు. 4 ఇయర్స్లో ఏం చేశాడంటే 1814 to 1818లో థర్డ్ పీరియడ్ ఆఫ్ హిస్ కెరియర్. ఈ 4 ఇయర్స్లో హీ యాక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద జ్యుడిషియల్ కమిషన్. ఇలా కూడా ఇది కూడా అడగడం జరిగింది, హూ యాక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద జ్యుడిషియల్ కమిషన్ అని స్పెసిఫిక్ అడగడం కూడా జరిగింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో. ద ఫోర్త్ అండ్ లాస్ట్ పీరియడ్ ఆఫ్ హిస్ కెరియర్ ఫ్రమ్ 1820 to 1827. ఈ పర్టికులర్ పీరియడ్లో గవర్నర్ ఆఫ్ మెడ్రాస్గా వర్క్ చేశాడు అనమాట. గవర్నర్ ఆఫ్ మెడ్రాస్గా వర్క్ చేస్తూ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, గవర్నర్ ఆఫ్ మెడ్రాస్ హూ ఎస్టాబ్లిష్డ్ ప్రొవిన్షియల్ స్కూల్స్. మనకి ఆంధ్రాలో కొన్ని మెడ్రాస్ ప్రెసిడెన్సీ అండ్ ఆంధ్రాలో స్కూలింగ్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది అనమాట ఈ పర్టికులర్ పీరియడ్లో. కానీ మనం గ్రూప్ 2లో ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ అడిగాడు, జిఎస్ టేలర్ ఆన్సర్. అది మీకు నెక్స్ట్ ఆర్థర్ కాటన్ వీడియో తర్వాత ఎడ్యుకేషన్ అనే దాంట్లో వస్తుంది. దెన్ యూ విల్ ఫైండ్ వెరీ బ్యూటీ. అంటే టెక్స్ట్ బుక్లోంచి డైరెక్ట్గా తీస్తున్నాడు అనే దానికి అక్కడ మనం చెప్తాను నేను, విల్ ఫైండ్ ఇట్ దెన్ ఇంట్రెస్టింగ్. అంటే టెక్స్ట్ బుక్లోంచి డైరెక్ట్ ఎగ్జామినర్ ఎలా పిక్ చేస్తారు అనేది యూ విల్ డైరెక్ట్లీ సీ ఇట్. అంటే మనకి యూ హ్యావ్ టు అంటే ఫాలో ద బోత్ టెక్స్ట్ బుక్స్, బిఎస్ఎల్ హనుమంతరావు అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు అకాడమీ. ఆ పర్టికులర్ జిఎస్ టేలర్ అనేది యూ ఫైండ్ ఇట్ ఓన్లీ ఇన్ తెలుగు అకాడమీ, విచ్ యూ విల్ నాట్ ఫైండ్ దట్ పాయింట్ ఇన్ బిఎస్ఎల్ హనుమంతరావు అనమాట. అందుకని మోడర్న్ ఇండియాకి వచ్చేసరికి వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ దిస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ యాజ్ వెల్ యాజ్ తెలుగు అకాడమీ. నౌ ఇప్పుడు డీటెయిల్డ్గా ఒక్కొక్క పీరియడ్ని మనం డీటెయిల్గా చూద్దాం. మున్రో యాజ్ ద కలెక్టర్ ఆఫ్ బారా మహల్. అంటే 1780 to 92 ఆర్మీ అది వదిలేస్తాం, మనకి అందులో ఏమీ లేదు. ఇక్కడ నుంచి ఇతని ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. బై ద ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం విచ్ ఎండెడ్ ద థర్డ్ మైసూర్ వార్. థర్డ్ మైసూర్ వార్ ఎవరి మధ్య జరిగింది, టిప్పు సుల్తాన్కి ఈ ముగ్గురు allies ఈస్ట్ ఇండియా కంపెనీ, నిజాం అండ్ మరాఠాస్ అందరూ కలిసి టిప్పు సుల్తాన్ మీద పడిపోతారు. టిప్పు సుల్తాన్ ఓడిపోతాడు ఇక్కడ 1792లో ఓడిపోతాడు, 1799లో చనిపోతాడు. సో ఇది 1792లో ఇచ్చేసిన పార్టే కంపెనీ వాళ్ళకేమో ఈ బారా మహల్స్ని ఈ మలబార్ డిస్ట్రిక్ట్ ఇచ్చేయడం జరుగుతుంది. ద కంపెనీ గాట్ ఇట్ షేర్ ద మలబార్ డిస్ట్రిక్ట్ అండ్ బారా మహల్స్. బారా మహల్స్ అంటే దట్ ఈస్ ద మోడర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ సాలం ఇన్ తమిళనాడు, ధర్మపురి అండ్ పార్ట్ ఆఫ్ మదురై డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు. ఇదంతా కూడా ఇప్పుడున్న ప్రెజెంట్ తమిళనాడు ఏరియాలో ఉంటుంది ఇది. ఈ ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం ద్వారా 1792లో ఈ బారా మహల్స్ కంపెనీకి రావడం జరిగింది. అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే ఫర్ ద సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద బారా మహల్స్, అప్పుడు గవర్నర్ జనరల్ లార్డ్ కార్న్వాలిస్ 1792 కదా, 1793 ఇట్స్ అ ఫేమస్ ఇయర్. పర్మనెంట్ సెటిల్మెంట్ని లార్డ్ కార్న్వాలిస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇన్ ద నార్థన్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అనేది మనం ఇండియన్ హిస్టరీలో చదువుకున్నాం. నవ్ ఇయర్ ఇన్ 1792. ఈ బారా మహల్స్కి ఎవరిని సెలెక్ట్ చేస్తాడు, ఫస్ట్ కెప్టెన్ రీడ్ ఈస్ ద సుపీరియర్ ఆఫీసర్. తన కింద మున్రో ఉంటాడు. మున్రో అండ్ 2 అదర్ మిలిటరీ ఆఫీసర్స్ ఆర్ అపాయింటెడ్ యాజ్ హిస్ అసిస్టెంట్స్ అనమాట. సో అందుకని దిస్ నేమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బారా మహల్స్లో మున్రో హెల్ప్డ్ ద రయత్వారీ సిస్టమ్. మున్రో ఇంట్రడ్యూస్డ్ ఏ సిస్టమ్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్ విచ్ హ్యాడ్ బెనిఫిటెడ్ బోత్ ఫార్మర్స్ అండ్ ద కంపెనీ. దట్ సిస్టమ్ ఆఫ్టర్వర్డ్స్ బికేమ్ వెరీ పాపులర్ యాజ్ ద రయత్వారీ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ. సో ఇక్కడ బారా మహల్స్లో అండర్ ద సూపర్విజన్ ఆఫ్ కెప్టెన్ రీడ్ మున్రో ఇంట్రడ్యూస్డ్ ద రయత్వారీ సిస్టమ్. సో ఇక్కడ క్వశ్చన్ బట్టి 2 పేర్లు కూడా మనకి ఇంపార్టెంట్ అవుతాయి.
ఎందుకంటే ఎగ్జామినర్ టెస్ట్ చేయాలనుకుంటే డీప్గా టెస్ట్ చేస్తాం. కెప్టెన్ రీడ్ అని అడగడం కూడా జరిగింది ఎప్పుడో ప్రీవియస్ ఏపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్లో. సో అంటే టెక్నికల్గా కెప్టెన్ రీడ్ ఇంట్రొడ్యూస్ చేసినట్టు, బట్ ఇన్ జనరల్గా మున్రో వాస్ ద సీరియస్ ఆర్కిటెక్ట్ బిహైండ్ దిస్ రాయత్వారీ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ. అండర్ దిస్ సిస్టమ్ ద ల్యాండ్ రెవెన్యూ వాస్ కలెక్టెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద రైట్స్. అంటే ఫార్మర్స్ నుంచి డైరెక్ట్గా కంపెనీ వసూలు చేసుకునేది. ఇంకా మధ్యలో ఎవరు మీడియేటర్ అంటే ఈ జమీందారులు ఎవరు లేరనమాట. ఇంకా డైరెక్ట్గా రైట్ కంపెనీ అంతే. దానివల్ల ఎంతో కొంత ఉపయోగం జరిగింది. అంటే ఒక స్టేజ్ ఎవరికి ఇవ్వట్లేదు కదా మధ్యలో. అంటే మనకి ఇప్పుడు అదేంటది మనకి ఆంధ్రాలో చూసుకుంటే రైతు బజార్లో వచ్చినట్టు రైతుకి కస్టమర్కి ఇంకా మధ్యలో దళారులు లేకుండా ఎప్పుడో రైతు బజార్లో ఏవో పెట్టడం అక్కడ మనకి న్యాచురల్గా కొంచెం బయట మార్కెట్ కన్నా అక్కడ చీప్గా దొరుకుతాయి డైరెక్ట్గా ఫార్మర్ దగ్గర నుంచి మనం కొనుక్కోగలిగితే. ఎందుకంటే మధ్యలో ఇంటర్మీడియట్స్ ఉంటే స్టేజ్ బై స్టేజ్ ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు అన్నీ పడిపోతూ ఉంటాయి మనకి. సరే, దిస్ ఈజ్ ద ఫస్ట్ పీరియడ్. అంటే టెక్నికల్గా మనకి సెకండ్ పీరియడ్ ఇది. ఈ పీరియడ్లో 1792 to 1799 వరకు హీ వర్క్డ్ యాజ్ అన్ ఆఫీసర్ అండ్ బారామహల్స్ అండ్ ఇంట్రొడ్యూస్ రాయత్వారీ సిస్టమ్ దేర్. సో ఆ క్వశ్చన్ అడగడం జరిగింది మనకి గ్రూప్ 2లో. లాస్ట్ వీడియోలో చూసాం, ఈ వీడియోలో పెట్టాను అనుకోండి. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మున్రో అండ్ ద సీడెడ్ డిస్ట్రిక్ట్స్. ఈ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ గురించి ఏంటి, ఇన్ 1800 ద నిజాం ఆఫ్ హైదరాబాద్ ఎంటర్డ్ ఇంటూ సబ్సిడరీ అలయన్స్ విత్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. వెలెస్లీ, ఇప్పుడు మనకి ఇక్కడ వెలెస్లీ ఉన్నాడు ఇప్పుడు గవర్నర్ జనరల్గా. బై దిస్ ట్రీటీ ద కంపెనీ అగ్రీడ్ టు ప్రొటెక్ట్ ద నిజాం బై మెయింటైనింగ్ ఇట్స్ ఆర్మీ ఎట్ హైదరాబాద్. ఆ ఆర్మీ కాస్ట్ని మీట్ అవడానికి, టు మీట్ ద కాస్ట్ ఆఫ్ ద ట్రూప్స్, నిజాం సీడెడ్ ద కంపెనీ ద టెరిటరీస్ హీ హ్యాడ్ అక్వైర్డ్ ఫ్రమ్ టిప్పు సుల్తాన్ ఆఫ్ మైసూర్ అండర్ ద ట్రీటీస్ ఆఫ్ 1792 అండ్ 1799. 1792లో కొంత భాగం వచ్చింది, 1799లో టిప్పు సుల్తాన్ చనిపోవడంతో ఇంకొంత భాగం వస్తుంది. ఇదంతా కూడా తీసుకెళ్ళి మళ్ళీ కంపెనీ వాళ్ళకి దారాదత్తం చేశాడు నిజాం అలీ ఖాన్. దాంతో మన 13 జిల్లాలు కూడా కంపెనీ కిందకు వచ్చేసినాయి. దీస్ టెరిటరీస్ వర్ ద టెరిటరీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ బెల్లారి, అనంతపూర్, కడప అండ్ కర్నూలు. మనం ఇవి మ్యాప్లో చూసాం లాస్ట్ వీడియోస్లో. ఇప్పుడు దాన్ని రాయలసీమ అంటున్నాం. రాయలసీమ అని పేరు పెట్టింది ఎవరు, గాదిచర్ల హరిసర్వోత్తమరావు. దత్త మండలాలకి సీడెడ్ డిస్ట్రిక్ట్స్కి రాయలసీమ అని పేరు పెట్టింది గాదిచర్ల హరిసర్వోత్తమరావు. ఆయన మనకి ఎక్కడ స్టార్ట్ అవుతాడంటే 1907 బిపిన్ చంద్రపాల్ విజిట్ టు ఆంధ్ర. అక్కడ మనకి గాదిచర్ల హరిసర్వోత్తమరావు రాజమండ్రి ఇన్సిడెంట్ ద్వారా మనకి పరిచయం అవుతాడు ఆంధ్ర హిస్టరీలో. మున్రో వాస్ అపాయింట్ అంటే గాదిచర్ల హరిసర్వోత్తమరావు ఇస్ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఇన్ ఆంధ్ర హిస్టరీ. ఎందుకంటే 1907లో రాజమండ్రి ఇన్సిడెంట్, తర్వాత హోమ్ రూల్ లీగ్ యానీ బీసెంట్ గారికి ఇతనే సెక్రటరీ ఆంధ్ర ఏరియాలో. సో యూ విల్ ఫైండ్ గాదిచర్ల హరిసర్వోత్తమరావు ఇన్ ఎవ్రీ ఏరియా. మనకి మొత్తం ఆంధ్ర మూమెంట్, ఆంధ్ర సెపరేట్ స్టేట్ మూమెంట్ అంతా కూడా ఇతను పార్ట్ ప్లే చేస్తారనమాట. సో దట్ ఫెలో గాదిచర్ల హరిసర్వోత్తమరావు గారు గేవ్ ద నేమ్ రాయలసీమ టు దిస్ సీడెడ్ డిస్ట్రిక్ట్స్. ఓకే, అది అయిపోయింది. ఇక్కడ అప్పుడు 1800లో మున్రో వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ప్రిన్సిపల్ కలెక్టర్ ఆఫ్ దీస్ డిస్ట్రిక్ట్స్ ఇన్ నవంబర్ 1800. 1800లో మున్రో వాజ్ అపాయింటెడ్. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూసాం. వెన్ మున్రో అస్యూమ్డ్ చార్జ్ ఆఫ్ హిస్ న్యూ డ్యూటీస్ దేర్ వర్ 80 పాలిగార్స్ ఇన్ దిస్ ఏరియా. మున్రో టర్న్డ్ హిస్ అటెన్షన్ టు సబ్డ్యూ ద పాలిగార్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ జనరల్ క్యాంబెల్. ఇది కూడా ఇంపార్టెంట్ పేరు అండి. ఈ పార్ట్ మనం ఆల్రెడీ క్వశ్చన్ రూపంలో చూసాం. పాలిగార్స్ని ఎవరు అణిచివేశారు అన్న క్వశ్చన్ మనం ఆల్రెడీ గ్రూప్ 2లో రావడం జరిగింది. సమ్వేర్ ఎక్కడో ఏపీఎస్సీలో క్వశ్చన్ పేపర్స్లో ఇది కూడా చూడడం జరిగింది నేను. సో దిస్ నేమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. విత్ ద హెల్ప్ ఆఫ్ జనరల్ క్యాంబెల్ మున్రో వాజ్ ఏబుల్ టు సబ్డ్యూ ద పాలిగార్స్. సో అక్కడతో పాలిగార్లు 1800 ఆఫ్టర్ రెస్టోరింగ్, ఇక్కడ ఇది ఒక ఇంపార్టెంట్ మళ్ళీ ఇష్యూ. 1800 సంవత్సరంలో ప్రిన్సిపల్ కలెక్టర్గా అపాయింట్ అయిన తర్వాత 1802 వరకు కూడా 1802 వరకు కూడా పాలిగార్స్ని సబ్డ్యూ చేయడానికి టైం పట్టింది. ఆఫ్టర్ సబ్డ్యూయింగ్ ద పాలిగార్స్ దెన్ మున్రో కమిన్స్ హిస్ వర్క్ ఆఫ్ సర్వే అండ్ సెటిల్మెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అంటే సర్వే. ఒకసారి ఎలా అడిగారంటే ఆంధ్ర రీజియన్లో వెన్ ద సర్వే వాజ్ డన్ అని చెప్పి ఇయర్ ఇచ్చారు ఏదో ఏపీఎస్సీ క్వశ్చన్ పేపర్లో. ఇన్ ఆంధ్ర రీజియన్ ఏం అడగల, థామస్ మున్రో పెట్టాడు అది ఏం అడగల. వెన్ వాజ్ ద సర్వే కండక్టెడ్ ఇన్ రాయలసీమ రీజియన్ అని ఇయర్ అడిగారు అనమాట. దట్ ఈస్ 1802. ఇన్ 1802 ద సర్వే ఆఫ్ ద సీడెడ్ డిస్ట్రిక్ట్స్ వాజ్ కమెన్స్డ్ అండ్ కంప్లీటెడ్ బై 1807. 5 years సర్వే చేశాడు థామస్ మున్రో. ద ఎంటైర్ కల్టివేటెడ్ ఏరియా ఆఫ్ ద రీజన్ వాజ్ సర్వేడ్. ఏ నంబర్ వాజ్ గివెన్ టు ఈచ్ ఫీల్డ్. ద నేమ్ ఆఫ్ ద హోల్డర్ వాజ్ రిజిస్టర్డ్ అండ్ ద అసెస్మెంట్ ఫిక్స్డ్. సో మనకి ఇప్పుడు అన్నిటికీ సర్వే నెంబర్స్ ఉన్నాయి. దానికి పూర్వం 1802లో బీజం పడింది అనమాట. 5 years చేశాడు థామస్ మున్రో. సో అందుకని దిస్ వాజ్ ఇంపార్టెంట్ టాపిక్. థామస్ మున్రో గురించి డీటెయిల్గా చదవాల్సిన అవసరం ఇక్కడే ఉందన్నమాట. దిస్ ఈజ్ వెరీ సీరియస్ క్వశ్చన్. వెన్ వాజ్ ద సర్వే హెల్డ్ ఇన్ రాయలసీమ రీజన్ అనేది అది ఎప్పుడు జస్ట్ 1802, 1902, 1936, 1948 అన్నాడు అనుకోండి. యూ హ్యావ్ టు నో ద ఇయర్. 1802లో థామస్ మున్రో అనేవాడు ప్రిన్సిపల్ కలెక్టర్గా రాయలసీమ రీజియన్లో సర్వే జరిపించాడు అనేది వీ హ్యావ్ టు నో. ఆఫ్టర్ ద కంప్లీటింగ్ ద సర్వే హీ ఇంట్రొడ్యూస్ ద రాయత్వారీ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ విచ్ హీ ఫస్ట్ ట్రైడ్ సక్సెస్ఫుల్లీ ఇన్ ద బారామహల్స్. ఇది ఒక ఫేమస్ క్వశ్చన్. నిజంగా చెప్తున్నా, ఈ క్వశ్చన్ 2011లోనే 12లోనే అడగడం జరిగింది. ఐ రోట్ దట్ మెయిన్స్ అది గ్రూప్ 2. అప్పుడు నాకు ఐ డోంట్ నో అనమాట దిస్ క్వశ్చన్. అంటే సరిగ్గా చదవకపోతే వీ డోంట్ నో. అలాగే ఇది తప్పు పెట్టా. నెక్స్ట్ కాండ్రేగుల జోగిబంతులు అన్న పేరు కూడా ఐ మిస్డ్ ఇట్. నార్థన్ సర్కార్స్ కాన్సెప్చువల్. బ్రిటిషర్స్కి నిజాంకి ఎక్కడ కుదరలేదు పొరపచ్చులు ఎక్కడ వచ్చినాయి అన్న క్వశ్చన్ చూసాం. దట్ వాజ్ నార్థన్ సర్కార్స్. ఆ క్వశ్చన్ నాకు తెలియదు ఆ టైంలో. ఇట్ వాజ్ అరౌండ్ ఇన్ 2011-12 ఆ క్వశ్చన్ ఏదో ఉంది. సో అట్లాగా టెక్స్ట్ బుక్లో ఏంటంటే వీ హ్యావ్ టు డిగ్ ద టెక్స్ట్ బుక్స్ అనమాట. వీ హ్యావ్ టు డిగ్ ద టెక్స్ట్ బుక్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో హీ ట్రైడ్ ఫస్ట్ ఈ రాయత్వారీ సిస్టమ్ అనేది సక్సెస్ఫుల్గా ఫస్ట్ బారామహల్స్లో చేసి ఆ తర్వాత హీ ఇంప్లిమెంటెడ్ ద రాయత్వారీ సిస్టమ్ ఇన్ అవర్ రాయలసీమ రీజియన్. బారామహల్స్ ఏరియా టైం 1792 to 1799.
ఇన్ ద మీన్ టైం అంటే ఆ 1802 నుంచి 1807 వరకు మరి ఏదో ఒక సిస్టమ్ ఉండాలి కదా. అక్కడ హీ ఇంట్రొడ్యూస్డ్ ద విలేజ్ సిస్టమ్. బిఫోర్ ఇంట్రొడ్యూసింగ్ ద రైత్వారీ సిస్టమ్ హీ ఇంట్రొడ్యూస్ ద విలేజ్ సిస్టమ్. ఈచ్ విలేజ్ వాజ్ అసెస్డ్. అంటే మొత్తం మరి ఇంకా సర్వే జరగలేదు, ఎవరిది ఎంత భూమి ఉందనేది ఇంకా తేలలేదు. అందుకని మొత్తం విలేజ్ పరంగా ఒక సర్టెన్ వెల్యుయేషన్ అండ్ కల్టివేటర్స్ ఫర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ సమ్. అంటే అందరినీ కలిపేసి అంటే సంథింగ్ లైక్ మహల్వారీ సిస్టమ్ అలాంటిది, సంథింగ్ విలేజ్ సిస్టమ్ అన్న మహల్వారీ సిస్టమ్ అన్న ఒకటే అనమాట, ఇంచుమించుగా దగ్గరగా. సో ఇన్ అక్టోబర్ 1807 మున్రో రిజైన్ హిస్ పొజిషన్ అండ్ లెఫ్ట్ ఫర్ హోమ్, ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ 1814లో వచ్చాడు ప్రెసిడెంట్ ఆఫ్ ద జుడిషియల్ కమిషన్ లాగా. డైరెక్ట్గా ఈ క్వశ్చన్ వచ్చింది, హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద జుడిషియల్ కమిషన్ టు స్టడీ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అండ్ పోలీస్ ఇన్ ద ప్రెసిడెన్సీస్ ఆఫ్ బెంగాల్ అండ్ మెడ్రాస్ అని క్వశ్చన్ అడగడం జరిగింది. మున్రో కేమ్ టు ఇండియా ఫర్ ద సెకండ్ టైమ్ ఇన్ జూన్ 1814 యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద జుడిషియల్ కమిషన్. వచ్చి ఏం చేశాడు, ఎవరు పంపించారు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ పంపించారు. ఏం చేయమని పంపించారు, టు స్టడీ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అండ్ పోలీస్ ఇన్ ద ప్రెసిడెన్సీస్ ఆఫ్ బెంగాల్ అండ్ మెడ్రాస్లో స్టడీ చేయమని పంపించారు. 1816లో సబ్మిట్ చేశాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, అయిపోయింది పని. మళ్ళీ ఫైనల్గా ఇంకా 1820లో వచ్చాడు యాజ్ అ గవర్నర్ ఆఫ్ మెడ్రాస్. మున్రో కేమ్ టు ఇండియా ఫర్ ద థర్డ్ అండ్ లాస్ట్ టైమ్ ఇన్ 1820 టు టేక్ అప్ హిస్ న్యూ పొజిషన్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ మెడ్రాస్. ఫైనల్గా వైల్ ఆన్ టూర్ ఇన్ ద కర్నూలు డిస్ట్రిక్ట్లో టూర్ చేస్తున్నప్పుడు పాపం కలరా అటాక్ అయ్యి పత్తికొండలో చనిపోవడం జరిగింది 1827లో. ఈ మున్రోని మాండవ రిషి అనేవారట. ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది, మాండవ రిషి అని ఎవరిని అనడం జరిగింది, లేదా థామస్ మున్రోకి ఇచ్చిన బిరుదేంటి, మన ఆంధ్ర వాళ్ళు ఇచ్చిన బిరుదేంటి, మాండవ రిషి. అలాగే బాయ్స్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ యాజ్ మున్రోలప్ప. అంటే ప్రైవేట్కి అయిపోయి కొంతమందికి మున్రో మీద వాళ్ళు పుట్టిన పిల్లలకి మున్రోలప్ప అని పేరు పెట్టినారట. సో దిస్ ఈస్ ద వీడియో అబౌట్ థామస్ మున్రో. నెక్స్ట్ వీడియో విల్ బి అబౌట్ అంటే ఇరిగేషన్ అని ఉంటుంది, ఇరిగేషన్ గురించి వస్తాం, ఆంధ్ర అండర్ ద కంపెనీ, నథింగ్ బట్ ఆర్థర్ కాటన్ గురించి వస్తాం అనమాట మనం. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ అగైన్ ఐ ప్లేస్డ్ ఇట్ హియర్. మద్రాస్ ప్రెసిడెన్సీలో రైత్వారీ విధానాన్ని మొదట ఎక్కడ ప్రవేశపెట్టారు, బారా మహల్స్. ఇది ఆల్రెడీ చూసాం లాస్ట్ వీడియోస్లో కూడా, బట్ అగైన్ వీ స్టడీడ్ అబౌట్ థామస్ మున్రో కాబట్టి ప్లేస్డ్ ఇట్ హియర్. ఓకే రైట్.